హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటంటే, ఆఫ్టర్ గచ్చిబౌలి అండ్ ఆఫ్టర్ సెంట్రల్ హైదరాబాద్ ఏ లొకేషన్ అయితే మనకి బావుంటుంది? ఇన్వెస్ట్‌మెంట్ పరంగా గానీ, రెసిడెన్షియల్ పరంగా గానీ, కనెక్టివిటీ పరంగా గానీ, నెక్స్ట్ ఫ్యూచర్ డెవలప్‌మెంట్స్ వచ్చే పరంగా గానీ చూసుకుంటే గనక, ఒక ఏరియాని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అదే ది బెస్ట్ లొకేషన్ అని చెప్పి ఇప్పుడు ఎక్స్‌పర్ట్స్ అందరూ చెప్తున్నారనమాట. ఎందుకంటే ఈ 2024 నుంచి ఈ ఏరియాకి కూడా మంచి పెద్ద ప్లేయర్స్ రావడం, మళ్ళీ నెక్స్ట్ బెస్ట్ కనెక్టివిటీ దొరకడం, అలాగే ఇండియాలో కూడా ఈ ఈ జోన్ గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. అదే మనం మాట్లాడుతున్న ఏరియా పేరేంటంటే సౌత్ హైదరాబాద్. దీన్ని సౌత్ హైదరాబాద్ అంటారనమాట. సౌత్ హైదరాబాద్ ఏంటంటే ఆఫ్టర్ గచ్చిబౌలి ఏరియా, దీని తర్వాత చూసుకుంటే గనక నెక్స్ట్ మంచి కనెక్టివిటీ ఉన్న ఏరియా చూసుకుంటే గనక సౌత్ హైదరాబాద్. ఎందుకు సౌత్ హైదరాబాద్ అనుకుంటే గచ్చిబౌలిలో ఆల్రెడీ ప్రైజింగ్ పెరిగింది కాబట్టి ఇక్కడ పెద్ద ప్లేయర్స్ కానీ, పెద్ద బిల్డర్స్ కానీ అందరూ కూడా చూసుకుంటే గనక ఎయిర్‌పోర్ట్‌కి ముందు కనెక్టివిటీ ఏదైతే దొరుకుతుందో ఈ సౌత్ వైపే ఎక్కువ పెద్ద ప్లేయర్స్ అందరూ వస్తున్నారనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే గనక చాలా పెద్ద ప్లేయర్సు మళ్ళీ మంచి మంచి మాల్స్ గానీ, ఇది గానీ అంతా కూడా ఈ సౌత్ హైదరాబాద్ వైపే చూస్తున్నారు. అందులో బెస్ట్ థింగ్ ఏంటంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఎప్పుడైతే ఎయిర్‌పోర్ట్ వచ్చిందో దీనికి మన గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పుడు గవర్నమెంట్ మంచి కనెక్టివిటీని ఇచ్చిందనమాట. అది ఓఆర్ఆర్ నుంచి గానీ, నెక్స్ట్ ఏంటంటే పీవీ నరసింహ ఎక్స్‌ప్రెస్ వే నుంచి కానీ మంచి కనెక్టివిటీ ఇచ్చింది. అలాగే ఇప్పుడున్న మన మొన్న రీసెంట్‌గా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా మంచి కనెక్టివిటీ ఉన్న ఫ్లైఓవర్‌ని కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అది డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎక్స్‌ప్రెస్ వే అనమాట. అది 4 కిలోమీటర్స్ ఉంటుందనమాట. దాంతో చూసుకుంటే గనక ఈ సెంట్రల్ హైదరాబాద్ నుంచి కూడా ఈజీ కనెక్టివిటీ దొరికింది దీనికి. అందుకని ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్‌కి డిమాండ్ ఉంటుందనమాట. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 20 మినిట్స్‌లో కోర్ సిటీ ఏదైతే ఉందో కోర్ సిటీకెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి 25 మినిట్స్‌లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గానీ, గచ్చిబౌలి గానీ, నెక్స్ట్ అప్‌కమింగ్ నియోపోలిస్ గానీ, ఒక 15 మినిట్స్‌లో చూసుకుంటే ఇంకో అప్‌కమింగ్ మనకి ఐటీ పార్క్ కూడా వస్తుంది. దాని పేరు బుద్దివెల్ ఐటీ పార్క్ అనమాట. ఈ బుద్దివెల్ ఐటీ పార్క్ కూడా జస్ట్ 15 మినిట్స్‌లో రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక హైకోర్ట్ అనేది కూడా వస్తుందనమాట. ఒక 100 అబోవ్ ఎకర్స్‌లో హైకోర్ట్ వస్తుంది. అందుకని చెప్పి ఏంటంటే దిస్ ఈస్ ద బెస్ట్ లొకేషన్ అనమాట. మనకి సిటీ నుంచి జస్ట్ 25 మినిట్స్‌లోనే ట్రావెల్ చేయొచ్చు. అది ఎస్ఎఫ్టీ రేట్ కూడా తక్కువుంది. అందుకని చెప్పి ఏంటంటే చాలామంది బయర్స్ అందరూ కూడా ఇటుపక్క మూవ్ అవ్వడానికి చాలా బాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో చూసుకుంటే ఇందులో మంచి అడ్వాంటేజెస్ ఏంటంటే పీవీ నరసింహ ఎక్స్‌ప్రెస్ వే. ఇది వచ్చేసి మనకి 11½ కిలోమీటర్స్ ఉంటది. డైరెక్ట్‌గా కోర్ సిటీ ఏదైతే ఉందో మెహదీపట్నం అటు సైడ్ కలుస్తదనమాట. అక్కడ నుంచి గచ్చిబౌలి ఎళ్ళొచ్చు, జూబ్లీ హిల్స్ ఎళ్ళొచ్చు. ఈ రైట్ సైడ్ ఎళ్తే బేగంపేట గానీ, సికింద్రాబాద్ గానీ ఇది కూడా ఎళ్ళొచ్చు. అదేంటంటే మనకి ఒక ఐటీ ఎంప్లాయీ జాబ్ చేసుకొని ఇటు కూకట్పల్లి ఎళ్ళేదానికంట ఇటు పక్కొస్తే ఏంటంటే వాళ్ళకి ఈజీగా 25 మినిట్స్‌లోనే ఈ శంషాబాద్ ఏరియాకి రీచ్ అవ్వచ్చనమాట. అది కూడా ఇది చూసుకుంటే గనక ఆల్రెడీ 8 లైన్ ఎక్స్‌ప్రెస్ వే ఇది. ఇప్పుడు దీన్ని 12 లైన్ కూడా ఎక్స్‌టెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ మన రీసెంట్‌గా వచ్చిన గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ నుంచి మెట్రో శాంక్షన్ చేశారనమాట. ఇందులో ఇక్కడ మంచి స్టాప్స్ వస్తున్నాయి. ఇక్కడ ఆరంఘర్ వస్తుంది. నెక్స్ట్ శాతంరాయ్, నెక్స్ట్ సిద్ధాంతి రైల్వే గేట్, నెక్స్ట్ శంషాబాద్ ఇలాగొచ్చి ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్తుందనమాట. అందుకని ఇదేదైతే కనెక్టివిటీ ఉందో మంచి కనెక్టివిటీ అవుతుంది. అలాగే ఇది కూడా బెంగుళూరుకెళ్తుందనమాట. NH44 అనేది ఇండియాస్ లాంగెస్ట్ హైవే. 3200 కిలోమీటర్స్. ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి ఉంటదనమాట. అందుకని ఏంటంటే ఈ బయట నుంచి వచ్చే ట్రాఫిక్ కూడా చూసుకుంటే గనక బయట నుంచి బెంగుళూరు ఐటీ కారిడార్‌లో జాబ్ చేసినోళ్ళు వీళ్ళందరూ కూడా హైదరాబాద్‌కి ఎంట్రన్స్ అయ్యేది ఇటు పక్క నుంచి ఎంటర్ అవుతారు. అందుకని వాళ్ళు కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ ఏమైనా ఉంటే గనక ఇక్కడే పెడుతున్నారు. అలాగే ఈ గచ్చిబౌలి నుంచి వచ్చే వాళ్ళకి కూడా చూసుకుంటే గనక టైమ్ ట్రావెల్ చాలా తక్కువ అవుతుంది టైం. ఇక్కడ నుంచి వాళ్ళు సిటీ ఎళ్ళాలంటే 45 మినిట్స్, 1 అవర్ తీసుకునేదేంటంటే ఇక్కడ నుంచి 25 మినిట్స్‌లోనే ఎళ్ళిపోతున్నారు. ఇప్పుడంతా సిటీ అంతా కూడా మనం టైమ్‌తో కాలిక్యులేట్ చేయాలి. ఒకప్పుడు చూసుకుంటే గనక కిలోమీటర్స్‌తో కాలిక్యులేట్ చేసేవారు. మన తాతలీళ్ళు ఏంటంటే నడుచుకొని ఎళ్ళేవారు కాబట్టి ఆ జనరేషన్ వరకు కిలోమీటర్స్‌తో ట్రావెల్ చేసేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే ఎక్స్‌ప్రెస్ వే, ఓఆర్ఆర్, మెట్రోస్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇప్పుడేంటంటే డిస్టెన్స్‌తో సంబంధం లేదు. మనకేంటంటే ఎంత డిస్టెన్స్ అయినా గానీ ఎంత టైమ్‌లో రీచ్ అవుతాం. టైమ్ ఈజ్ వాల్యుబుల్ అనమాట. ఇప్పుడు మీరు ఫ్లైట్ చూసుకుంటే గనక ఫ్లైట్‌లో మీరు ఎన్ని కిలోమీటర్లు ఎళ్లారనేది ఇది కాదు. జర్నీ టైమ్ బట్టే మీకు దాన్ని బట్టే ఉంటుందనమాట. ఇప్పుడు మనం బొంబాయి ఎళ్ళాలన్నా, వైజాగ్ ఎళ్ళాలన్నా, చెన్నై ఎళ్ళాలన్నా 1 అవర్‌లో ఎళ్ళిపోతున్నాం. అలాగే ఏంటంటే మనకి ఇప్పుడు ఓఆర్ఆర్ పట్టుకుంటే డిస్టెన్స్ మ్యాటర్ కాదు. ఇక్కడ టైమ్ జస్ట్ 20 మినిట్స్‌లో వచ్చేయొచ్చు. సిటీ సెంటర్ నుంచి కూడా 20 మినిట్స్‌లో వచ్చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఐటీ హబ్స్ ఏదైతే ఫ్యూచర్ ఐటీ హబ్స్ ఉన్నాయో ఇక్కడ కూడా 15 మినిట్స్‌లో వచ్చేయొచ్చు. నెక్స్ట్ అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ముందు ఉంటాం. ఆల్‌మోస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి కూడా దగ్గర ఉండడం వల్ల ఏంటంటే బయట నుంచి వచ్చేవాళ్ళు ఏంటంటే ఎయిర్ ట్రావెల్ ఎక్కువ చేస్తారు. ఔట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు. వాళ్ళేంటంటే ఎయిర్‌పోర్ట్ నుంచే చూసుకుంటారు. మనం కూడా బయటికెళ్ళినప్పుడు ఎయిర్‌పోర్ట్ నుంచి చూసుకుంటాం గానీ సిటీ సెంటర్ నుంచి అయితే చూసుకోమనమాట.
అలాగే ఎయిర్‌పోర్ట్ నుంచి సిటీ ఎక్కడుందని చెప్పి బయటకు రాగానే ఫస్ట్ ఫేజ్ అయితే ఇటుపక్కే కనిపిస్తుంది కన్‌స్ట్రక్షన్స్ అంతా కూడా. అలాగే ఇటుపక్క మాల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఏంటంటే మాల్స్ ఎప్పుడైతే వచ్చాయో మీకు అది ఒకప్పుడు మనం చూసుకుంటే ఒకటే మాల్ ఉండేది ఒక 15 ఇయర్స్ బ్యాక్. ఎక్కడ మనకి ఖైరతాబాద్‌లో ఉండేది ప్రసాద్స్ దగ్గర. అలాగే మాల్ ఎక్స్‌టెన్షన్ అయ్యి అలాగే షరత్ మాల్ మన సృజన మాల్ వచ్చింది. తర్వాతేమో ఇనార్బిట్ వచ్చింది. లాస్ట్ ఒక 7 ఇయర్స్ బ్యాక్ ఐక్యా వచ్చింది. ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ షరత్ మాల్ వచ్చింది. ఈ మాల్స్ ఎక్కడెక్కడైతే వచ్చాయో అక్కడంతా ప్రీమియం సొసైటీ అనేది ఫామ్ అయిపోయిందనమాట. అలాగే ఇప్పుడు ఎక్కువ మాల్స్ వచ్చి మీకు ఈ శంషాబాద్ రోడ్‌లోనే వస్తున్నాయి ఎక్కువ మాల్స్ అనేవి. ఇప్పుడు అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. వన్స్ గనుక ఇది గనుక ఓపెన్ అయిపోతే డెఫినెట్‌లీగా అందరూ కూడా ఒక లొకేషన్ అంటూ ఫామ్ అయిపోద్దనమాట. అలాగే చూసుకుంటే గనక మెట్రో, మెట్రో ఏదైతే వస్తుందో మెట్రో వచ్చే ప్రతి ఏరియా దగ్గర కూడా గజం అనేది 1, 1.5 లాక్ అయ్యింది. ఎస్ఎఫ్టీ రేట్ కూడా ఎక్కువుంది. అందుకని మెట్రో కనెక్టివిటీ కూడా దొరుకుతుంది కాబట్టి, మనం ఏదైతే కొత్త లొకేషన్‌ని మనం అనుకుంటున్నాం హైదరాబాద్ నెక్స్ట్ ఎక్కడ మూవ్ అవుతుంది అనుకుంటూ చూసుకుంటే గనక బెంగుళూరు హైవే సైడే మూవ్ అవుతుందనమాట. అంటే గచ్చిబౌలి సైడ్ ఆల్రెడీ ఎఫర్డబిలిటీ కోల్పోయాం మనం. అలాగే ఇప్పుడేంటంటే ఇదొక మనకి ఛాన్స్ దొరికిందనమాట. ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి గనక ఇక్కడ కన్‌స్ట్రక్షన్ గాని, హౌసింగ్ గాని ఏదున్నా గాని గనక ఇక్కడ మంచి లొకేషన్ అనేది ఇదవుతుందనమాట. అలాగే ఓఆర్ఆర్‌కి లాన్ ఉంటది. ఈ ఏరియా చూసుకుంటే. నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ వచ్చినా గానీ, ఈ ఏరియాకి డోకా లేదు. ఇంకా ఇది ప్రైమ్ లొకేషన్ అవుతది. ఇంకా దగ్గరవుతాదనమాట. అలాగే కోర్ సిటీ ఏదైతే సెంట్రల్ హైదరాబాద్ ఉందో ఇక్కడ నుంచి జస్ట్ 25, 30 మినిట్స్‌లోనే రీచ్ అవ్వచ్చు. ఓఆర్ఆర్ వరకు కూడా చూసుకుంటే గనక. ఎటు నుంచి చూసుకున్నా నంబర్ ఆఫ్ కనెక్టివిటీస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఫ్యూచర్ సిటీ కూడా రాబోతుంది కాబట్టి, ఇది కూడా హైవేకి ఇటు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఐటీ పార్క్స్ ఉన్నాయి. ఇక్కడ రాబోతున్నాయి. ఇది ఎయిర్‌పోర్ట్ ఉంది. ఇక్కడ ఫ్యూచర్ సిటీ అవుతుంది. అంటే సెంటర్ ఏమవుతుంది? ఇదే సెంటర్ అవుతుంది. సిటీకి కూడా మీరు చూసుకుంటే ఇదే సెంటర్ అవుతుంది. ఇలాగ సౌత్ పార్ట్ అనేదే మధ్యలో నుంచి వెళ్తుందనమాట ఇది. వెస్ట్ పార్ట్ ఆల్రెడీ డెవలప్డ్. అక్కడ ఆల్రెడీ రేట్స్ పెరిగున్నాయి. 1,50,000, 2,00,000, 3,00,000 రూపాయలు స్క్వేర్ యార్డ్ వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ అను. ఎస్ఎఫ్టీ రేట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి లివింగ్ ఉండడానికి కూడా ఇది బావుంటుంది. నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకుంటే ఇది ఆల్రెడీ బావుంటుంది. కనెక్టివిటీ టైం బట్టి చూసుకుంటే దీన్ని బీట్ చేసే టైం అయితే ఏ ఏరియాలో లేదనమాట. ఇదే పర్ఫెక్ట్‌గా. అది ఎయిర్‌పోర్ట్ కూడా మనకి హైదరాబాద్‌లో ఎన్నైనా ఐటీ పార్క్స్ ఉండొచ్చు, ఫార్మా పార్క్స్ ఉండొచ్చు, మాల్స్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. ఎయిర్‌పోర్ట్ మాత్రం ఒకటే ఉంటది. ఆ ఎయిర్‌పోర్ట్ అనేది శంషాబాద్ ఎయిర్‌పోర్ట్. ఇండియాలోనే పెద్ద ఎయిర్‌పోర్ట్ ఇది జాగ్రఫీగా 5500 ఎకర్స్ ఎయిర్‌పోర్ట్. ఇందులో కూడా మాల్స్ వస్తున్నాయి. ఇంకా పెద్దదవుతుంది. రన్‌వేస్ వస్తున్నాయి. ఎంప్లాయ్‌మెంట్ వస్తుంది కాబట్టి ఎవరైనా గనక బయట నుంచి చూసుకున్న ఎన్ఆర్‌ఐస్ గాని చూసుకుంటే ఇక్కడ నుంచి కాలిక్యులేషన్ స్టార్ట్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఏంటంటే ఈ సరౌండింగ్ లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో అదంతా కూడా ప్రీమియం లొకేషన్స్ కింద ఫామ్ అవుతున్నాయన్నమాట. అది కూడా ప్రైస్ కూడా బడ్జెట్ ఎఫర్డబిలిటీ ఉంది. గచ్చిబౌలి దగ్గర ఎవరైతే ఇన్వెస్ట్ చేయలేకపోయారో వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ కింద చెప్పుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శంషాబాద్ దగ్గర ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఏదైతే మన బెస్ట్ బడ్జెట్‌లో ఉంది, ఏదైతే బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది, నెక్స్ట్ మంచి రెంటల్ ఈల్డ్ వచ్చేది, నెక్స్ట్ సెక్యూరిటీ పరంగా గానీ, గేటెడ్ కమ్యూనిటీ పరంగా గానీ, అప్రిషియేషన్ పరంగా గానీ, కనెక్టివిటీ పరంగా గానీ, ఫ్యూచర్ డెవలప్‌మెంట్స్ పరంగా గానీ, మనం ఒక ప్రాజెక్ట్‌ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ పేరు సుచర్ ఇండియా టేల్స్ ఆఫ్ గ్రీక్. ఇది చూసుకుంటే లగ్జరీ సూట్స్ అండ్ స్టూడియో అపార్ట్మెంట్స్ అనమాట. ఈ ప్రాజెక్ట్ అరౌండ్ వచ్చి మనకు చూసుకుంటే 2.5 ఎకర్స్‌లో ఉంది ఇది. ఇదంతా కూడా 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనమాట. ఇవి చూసుకుంటే 800 ఎస్ఎఫ్టీ టు 945 ఎస్ఎఫ్టీ వరకు ఉంటుంది. ఇందులో వచ్చి 328 ఫ్లాట్స్ వస్తాయి. ఇదంతా 2 బెడ్‌రూమ్ కింద ఉంటుందనమాట. ఇందులో మంచి ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరిగింది. ఇది చూసుకుంటే గనక ఎయిర్ కండిషనర్ లాంజెస్ గానీ, ఫిట్‌నెస్ ఇది గానీ, ఇలా మళ్ళీ వర్క్ డెస్క్స్ గానీ, ఇందులో ఇండియాలోనే ఫస్ట్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. మెడికల్ రూమ్స్, ప్రైవేట్ వర్క్ కార్నర్స్, మల్టీపర్పస్ రూమ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, టెన్నిస్ కోర్ట్స్, సూపర్ మార్కెట్, పార్ట్ పార్టీ హాల్, రెస్టారెంట్స్, ఏటీఎం, ఎక్సైజ్ హాల్ ఒకటి, కన్వీనియన్స్ స్టోర్ ఒకటి, స్విమ్మింగ్ పూల్, యోగా రూమ్స్, ఇంకా స్పా, వాటర్ ఫౌంటైన్స్, పెట్స్ పార్క్ అన్నీ ఇవ్వడం జరిగిందనమాట ఇందులో. ఇది వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 80-90% కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ దగ్గరలోనే మెట్రో స్టేషన్ కూడా జస్ట్ 100-200 మీటర్స్‌లో మెట్రో స్టేషన్ కూడా రాబోతుంది. శాతంరాయ్ మెట్రో స్టేషన్ అనమాట. ఆ మెట్రో స్టేషన్ వచ్చినప్పుడు గ్యారంటీగా అప్రిషియేషన్ కూడా అవుతుందనమాట. జస్ట్ 200-300 మీటర్స్‌లోనే మనకి ఎక్స్‌ప్రెస్ వే కూడా ఉందనమాట. అక్కడ నుంచి గచ్చిబౌలి ఒక 20 మినిట్స్‌లో గచ్చిబౌలి వెళ్ళిపోవచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 20 మినిట్స్‌లో వెళ్ళొచ్చు. హైటెక్ సిటీ 25 మినిట్స్‌లో వెళ్ళొచ్చు. కోర్ సిటీకి కూడా 30 మినిట్స్‌లో వెళ్ళొచ్చు. అలాగే మనకి లక్డీ కపుల్ గానీ ఇవన్నీ కూడా 25-30 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు. అందుకని బెస్ట్ కనెక్టివిటీ అవుతుందనమాట. ఇక్కడ ఎవరైతే గనక
ఫ్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఉండొచ్చు. నెక్స్ట్ వాళ్ళు రెసిడెన్షియల్ పరంగా కానీ తక్కువ బడ్జెట్‌లో లెస్ దాన్ 1 క్రోర్‌లో గేటెడ్ కమ్యూనిటీ కావాలంటే గనక ఇది మంచి ఇదవుతుందనమాట. స్టార్టింగ్ ఒక 70 లాక్స్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయన్నమాట ఇందులో చూసుకుంటే. అరౌండ్ సైజెస్ కూడా ఏంటంటే అంతా మనకి ఒక మిడిల్ క్లాస్ గేటెడ్ కమ్యూనిటీ, మిడిల్ క్లాస్ కూడా ఎఫర్డ్ చేసేలాగా, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఎఫర్డ్ చేసేలాగా వీళ్ళు ఎస్ఎఫ్టీ సైజెస్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ బెంగుళూరు హైవే కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది 12 లైన్ ఎక్స్‌ప్రెస్ వే ఫ్యూచర్ డెవలప్‌మెంట్ కింద. నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ మెట్రో కూడా రాబోతుంది కాబట్టి ఈ ఏరియా అనేది మనకి గ్యారంటీగా ఈ ప్రాజెక్ట్ పరంగా కూడా చూసుకుంటే సరౌండింగ్ కూడా 2-3 మాల్స్ రాబోతున్నాయి, షాపింగ్ మాల్స్. దాంతో ఈ ప్రాజెక్ట్ కూడా గ్యారంటీగా హైలైట్ అవ్వబోతుందన్నమాట ఈ ఏరియాకి. మనం ఇప్పుడు ఒకసారి వెళ్ళి బయట ఉన్న ప్రాజెక్ట్‌ని చూద్దాం రండి. ఇదే మన ప్రాజెక్ట్ అండి. శాతంరాయి దగ్గర ఉన్న శంషాబాద్‌కి ముందు ఏదైతే శాతంరాయి ఉందో శాతంరాయి దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఇందులోనే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ కానీ మళ్ళీ చాలా ఫెసిలిటీస్ కూడా గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడే జస్ట్ ఒక 200 మీటర్స్లో మెట్రో స్టేషన్ రాబోతుంది, మాల్ రాబోతుంది. ఇదేంటంటే అప్పర్ మిడిల్ క్లాస్కి ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ కావాలో వాళ్ళకి సిటీలో ఉన్న స్టాండ్ లోన్ ప్రైస్కే గేటెడ్ కమ్యూనిటీ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ శంషాబాద్ దగ్గర ఉన్న ఈ శాతంరాయి దగ్గర ఉన్న ఏరియాలో ఇది మన పెద్ద బిగ్ మంచి ప్రాజెక్ట్ ఇది. ఆల్రెడీ విల్లాస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే. ఆల్రెడీ రెడీ టు ఆక్యుపై విల్లాస్ ఉన్నాయి ఇక్కడ. ఆల్రెడీ చాలా ఫ్యామిలీస్ కూడా స్టే చేస్తున్నారు. అంత లగ్జరీ విల్లాస్ అనమాట. ఈ లగ్జరీ విల్లాస్ పక్కనే అనుకునే మంచి కమ్యూనిటీలో గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ కూడా కడుతున్నారు. ఇదంతా మంచి లొకేషన్ అవ్వబోతుంది. ఇప్పుడు చూసుకుంటే దీనికి సంబంధించిన మోడల్ ఫ్లాట్ కూడా ఒకటి రెడీ చేయడం జరిగింది. మోడల్ ఫ్లాట్ని కూడా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇది మోడల్ ఫ్లాట్ అండి. ఇది దీనికి సంబంధించింది. ఇది హాల్ అన్నమాట. ఇది లివింగ్ రూమ్. ఇది ఓకే. ఇది వచ్చేటప్పటికి ఇది బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. మంచి లగ్జరీ ఫీచర్స్తో మంచి లొకేషన్లో వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది దీనిది. ఇది వచ్చి ఇది కామన్ టాయిలెట్. ఇది వచ్చి కిచెన్. ఓకే. ఇది వచ్చి యూటిలిటీ. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్. బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది బాల్కనీ. ఇది బాల్కనీ వస్తుంది. ఇది లానున్న వీళ్ళు ఇచ్చే ఏదైతే ఉందో అపార్ట్మెంట్ దాన్ని మోడల్ ఫ్లాట్ అనేది తయారు చేశారనమాట. ఇంటీరియర్ అనేది మన స్టైల్ తగ్గట్టుగా తయారు చేయించుకోవచ్చు. ఎవరు టేస్ట్ వాళ్ళకుంటారు అన్నమాట. ఇది చూసుకుంటే ఫ్లాట్ సైజు తక్కువ మనం అనుకుంటాం కానీ ఏదైతే మన ఇంట్లో ఫర్నిచర్ బట్టి ఫర్నిచర్ సైజ్ కనుక కొద్దిగా తక్కువ ఉంటే కనుక గ్యారంటీగా మనకి 1000 SFT లాన్ ఫ్లాట్ కూడా మనకి ఎక్కువలాగానే ఉంటుంది అనమాట. ఫర్నిచర్ కనుక ఎక్కువ పెట్టుకుంటే మనం 1500 SFT ఫ్లాట్ కూడా చిన్నదిలాగా అనిపిస్తుంది మనకి. ఈ రోజుల్లో చూసుకుంటే అంతా మైక్రో ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఈ సైజెస్ని డిజైన్ చేయడం జరిగింది వీళ్ళు. ఇందులో ఏంటంటే మనకి తక్కువ కాస్ట్లోనే గేటెడ్ కమ్యూనిటీ వస్తుంది. లెస్ దాన్ 1 క్రోర్లోనే గేటెడ్ కమ్యూనిటీ వస్తుంది. అన్ని ఫీచర్స్తో పాటు వస్తుంది. ఏదైతే మనకి 2 crores గేటెడ్ కమ్యూనిటీలో వచ్చే ఫీచర్స్ ఉన్నాయి ఈ దగ్గర 70 to 80 lakhsలోనే ఫీచర్స్ వస్తున్నాయి అనమాట. అలాగే ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ కూడా 85%, 95% కన్స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి ఇదేంటంటే తొందరగానే మనకి ఆగస్ట్ నుంచి డిసెంబర్ లోపు ఈ రెండ్ లోపే వీళ్ళు ప్రాజెక్ట్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ కంటిన్యూగా వర్క్ అవుతుంది మనం చూసుకుంటే కనుక. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి.